నమస్తే. ఈరోజు మనం తెలుగు సాహిత్యంలో ఉన్న ఒక అద్భుతమైన కథను విశ్లేషించుకోబోతున్నాం. చూడ్డానికి ఇది జస్ట్ 2-3 వాక్యాల చిన్న కథలాగే అనిపిస్తుంది. కానీ ఒక్కసారి దాని లోతుల్లోకి వెళ్తే అందులో దాగున్న ఫిలాసఫీ చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో లేట్ చేయకుండా ఈ కథలో ఉన్న అసలైన మ్యాజిక్ ఏంటో డీకోడ్ చేద్దాం రండి. అసలు మీకో విషయం తెలుసా? కొన్నిసార్లు పదుల సంఖ్యలో మనుషులు పడే కష్టం కంటే ఒకే ఒక చిన్న శబ్దం లేదా ఒక చిన్న పిలుపు 100 రెట్లు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ? అవునండి, మనం ఎంత శారీరకంగా కష్టపడినా సాధించలేనిది ఒక చిన్న ఎమోషనల్ కనెక్షన్తో ఎలా సాధించవచ్చు అనేదే మన ఈనాటి టాపిక్. ఒక చిన్న యాక్షన్ అంత పెద్ద కష్టాన్ని ఎలా బీట్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా మొదటి అంకం అడవి ప్రయాణం. ఈ కథ ఎలా మొదలవుతుందంటే, ఒకరోజు కృష్ణుడు గోవులను అడవికి తీసుకెళ్లాడు అని చదువుతాం. ఊహించుకోండి, ఒక ప్రశాంతమైన అడవి. కృష్ణుడు తన ఆవుల మందను నెమ్మదిగా ముందుకు నడిపిస్తున్నాడు. ఆవులు చాలా సాధు జంతువులు కదా, సో అంత చాలా ప్రశాంతంగా ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో నడుస్తోంది. ఇక్కడ ఈ అడవిని మనం ఉంటున్న ఈ ప్రపంచంగా కూడా అనుకోవచ్చు. అంతా బానే ఉంది కదా అనుకునే లోపే సడన్గా ఒక ట్విస్ట్ వస్తుంది. అదే మన రెండవ అంకం, తప్పిపోయిన దూడ. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఒక 3 స్టెప్స్ గమనించాలి మనం. ఫస్ట్, మందలోంచి ఒక చిన్న దూడ సడన్గా మిస్ అయిపోతుంది. ఆ దట్టమైన అడవిలో అది ఎటు వెళ్ళిందో ఎవ్వరికీ ఐడియా లేదు. వెంటనే సెకండ్ స్టెప్, ఫిజికల్ సర్చ్. అంటే కథలో చెప్పినట్లు అందరూ వెతికారు. ప్రతి ఒక్కరూ ఆందోళనగా కంగారుగా అడవంతా గాలించేస్తున్నారు. మనక్కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇలాగే కదా టెన్షన్ పడిపోతాం. కానీ థర్డ్ స్టెప్ చూస్తే దొరకలేదు. అవును, అంతమంది ఫిజికల్గా అంత కష్టపడినా రిజల్ట్ 0. అంటే కొన్నిసార్లు కేవలం కండబలము లేదా కంగారుబడి చేసే పనులో మన ప్రాబ్లమ్స్ను సాల్వ్ చెయ్యలేవు అని ఇక్కడ అర్థమవుతోంది. సరే, అంతమంది వెతికినా ఫలితం లేదు కదా, మరిప్పుడెలా? ఫిజికల్ సెర్చ్ ఫెయిల్ అయినప్పుడు ఇక మన ముందున్న ఆప్షన్స్ ఏంటి? అక్కడున్న వాళ్ళందరి ఎనర్జీ అయిపోయింది. ఒక రకమైన నిరాశ మొదలైంది. కథలో ఇదొక ఇంట్రెస్టింగ్ టర్నింగ్ పాయింట్ అండి. ఎందుకంటే ఆ నిశ్శబ్దంలోనే మనకు అస్సలైన సమాధానం దొరకబోతుంది. ఆ సమాధానమే మూడవ అంకం, అదే వేణువు పిలుపు. ఇక్కడొక అద్భుతమైన కాంట్రాస్ట్ కనిపిస్తుందండి మనకు. ఒకవైపు చూస్తేనేమో ఆ బృందమంతా కంగారుగా విపరీతమైన టెన్షన్తో వెతుకుతున్నారు, కాని ఎలాంటి రిజల్ట్ లేదు. దానికి కంప్లీట్ ఆపోజిట్గా ఇంకోవైపు ఏం జరిగిందో తెలుసా? కృష్ణుడు టెన్షన్ పడలేదు, పరుగులు పెట్టలేదు, చాలా ప్రశాంతంగా నిలబడి తన వేణువును బయటికి తీసి మోగించాడు అంతే. అందులో ఎలాంటి కంగారు లేదు, ఎలాంటి ఫిజికల్ స్ట్రెయిను లేదు. కాని ఆ నాదంలో కంటికి కనిపించని ఒక అపారమైన శక్తి ఉంది. ఆ తరువాత ఏం జరిగిందో కథలో ఒకే ఒక్క లైన్లో చెప్పారు. ఆ స్వరం విని దూడ పరిగెత్తుకుంటూ వచ్చింది అని. అంతే. ఆ శబ్దం వినగానే ఆ చిన్న దూడ ఎక్కడున్నా సరే రిటర్న్ వచ్చేసింది. చూడండి, ఆ ప్రాబ్లం ఎంత సింపుల్గా సాల్వ్ అయిపోయిందో. అంతమంది కలిసి పట్టుకురాలేని ఆ దూడని జస్ట్ ఆ మ్యూజిక్లో ఉన్న ఎమోషనల్ పవర్ చాలా ఈజీగా వెనక్కి రప్పించేసింది. ఇట్స్ అమేజింగ్ కదా. దూడ పరిగెత్తుకురావడం ఎంత ఆశ్చర్యమో, ఆ దృశ్యం చూసి పిల్లలు ఆశ్చర్యపోయారు అనడం ఇంకో హైలైట్. నిజానికి ఆ పిల్లలు ఎవరో కాదు, మనమే. అవును, మనలాంటి సాధారణ మనుషులే. ఎందుకంటే కష్టపడితేనే పనులవుతాయి అని నమ్మే మనకు ఒక చిన్న ఫ్లూట్ మ్యూజిక్ ఇంత పెద్ద పని చేస్తుందని చూస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది కదా. ఆ పిల్లల ఆశ్చర్యమే మనల్ని కథలోని అసలైన మెసేజ్ వైపు తీసుకెళ్తుంది. అదే మన 4వ అంకం, అసలైన జ్ఞానవాక్యాలు. ఇక్కడే కృష్ణుడొక పవర్ఫుల్ మాట చెప్తాడు. ప్రేమతో పిలిస్తే ఎవ్వరైనా దగ్గరకొస్తారు అని. ఇదండి అసలైన సీక్రెట్. ఇక్కడ ఫ్లూట్ అనేది జస్ట్ ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మాత్రమే కాదు, అదొక ఎమోషన్. స్వచ్ఛమైన ప్రేమతో ఇచ్చిన పిలుపు అది. నిజమైన బంధానికి ఎలాంటి బలవంతం అవసరం లేదండి. జస్ట్ ఎమోషనల్ కనెక్షన్, ఒక స్వచ్ఛమైన ప్రేమ ఉంటే చాలు అని ఈ వాక్యం మనకు చాలా స్పష్టంగా చెప్తోంది. ఇక చివరిగా 5వ అంకం, ప్రేమకున్న శక్తి. ఈ చిన్న కథలోని అసలైన మోరల్ ఏంటంటే, ప్రేమలో గొప్ప శక్తి ఉంది. ఇది జస్ట్ ఏదో అడవిలో తప్పిపోయిన ఒక జంతువును వెదికి పట్టుకునే కథ మాత్రమే కాదు, అంతకు మించిన ఒక గొప్ప మెటఫర్ ఇది. ఫిజికల్ ఎనర్జీ కంటే, బలవంతంగా చేసే పనుల కంటే ప్రేమకు, ఎమోషనల్ కనెక్షన్కు కొన్ని 100 రెట్ల పవర్ ఉంటుందని ఈ కథ మనకు నేర్పుతోంది. సింపుల్గా చెప్పాలంటే ప్రేమ అనేది ఒక మ్యాగ్నెట్ లాంటిదండి. దేన్నైనా సరే తన వైపుకు సునాయాసంగా ఆకర్షించగలదు. సో ఫైనల్గా ఒక చిన్న ఆలోచనతో దీన్ని ముగిద్దాం. ప్రేమకున్న ఈ పవర్ ఈనాటి మన మోడర్న్ లైఫ్కి ఎలా ఉపయోగపడుతుందో, నిత్యం ఉరుకులు పరుగులు పెడుతూ ప్రాబ్లమ్స్ను ఎప్పుడూ బలవంతంగా సాల్వ్ చేయాలని చూసే మనం బహుశా ఒక్క క్షణం ఆగి ఆలోచించాలేమో. ఆ టెన్షన్, కంగారు కాసేపు పక్కనపెట్టి మనలో ఉన్న ఆ వేణువును, అంటే మన ప్రేమను బయటికి తీయాలి. మన సమస్యల్ని, రిలేషన్స్ని కొంచెం ఓపికతో, ప్రేమతో డీల్ చేసి చూడండి. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత బలమైన ఆయుధం మన ఫిజికల్ పవర్ కాదు, మన ప్రేమ నుంచి పుట్టే అనురాగం మాత్రమే. మరి మీ లైఫ్లో ఆ ఫ్లూట్ ఎప్పుడు ప్లే చేయబోతున్నారు?